చచ్చిపోతా చనిపోయినా. టూ టు 3 hours వెయిటింగే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. మంచిగా సపోర్ట్ చేయండి. రీసెంట్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వండర్లా వెళ్ళామని తెలిసిందే కదా. సో ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఫైనల్లీ ఇప్పటికైతే అప్లోడ్ చేస్తున్నాను. వాటర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి నైలాన్ డ్రెస్సెస్ అయితే కంపల్సరీ అట. అదే వండర్లా లోపల అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము వండర్లా బయటనే ఇట్లా స్ట్రీట్ షాపింగ్ దగ్గర అందరం అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము కానీ దాన్ని కొన్నంత యూటిలైజ్ అయితే చేయలేదు. ఎందుకు ఏమిటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో వండర్లా టికెట్ ఎంత, పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమైనా టికెట్ చార్జెస్ డిఫరెన్స్ ఉన్నాయా, వన్ డే లో మనం రైడ్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చా, ఫుడ్ ఎలా, టికెట్స్ అక్కడే తీసుకుంటే బెటరా ముందే బుక్ చేసుకుంటే బెటరా, ఏ టైం కి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇలా నాకు తెలిసిన వండర్లా ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వండర్లా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇకపోతే వీడియో విషయానికి వస్తే వండర్లా 11 o'clock ఓపెనింగ్ అంటే మేమైతే 10:30కే వెళ్ళి క్యూలో అయితే నిల్చున్నాము. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి వీకెండ్స్ లో పబ్లిక్ ఎక్కువ ఉంటారని ఇమాజిన్ చేసి 10:30కి వెళ్ళి క్యూ లైన్ లో అయితే నిల్చున్నాము. ఫస్ట్ ఈ రైడ్ అయితే ఎక్కినాము. మేము ఎంత ముందు వచ్చినా మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఫుల్ మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ రైడ్ కే మేము 2 hours వెయిట్ చేసినాం అనమాట. 2 hours కి మా టైం అయితే వచ్చింది. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత మంది ఉన్నారు అని. ఈ రైడ్ కూడా ఎంత భయంకరంగా ఉందంటే మెల్లగా అంత హైట్ తీసుకుపోయి అక్కడ నుంచి అమాతం ఒక్కటేసారి వదిలేసిండు. ఆయనంత పని అయింది నాకైతే. చూడండి ఒక్కసారి అక్కడ అంత హైట్ నుంచి డౌన్ కి ఒకటేసారి రావడం అంటే ఇక అయిపోయిండ్రా. ఇంకొక నిమిషం అదే స్పీడ్ లో ఉంటే హార్ట్ అటాక్ వచ్చేది నాకైతే. ప్రతి ఒక్క రైడ్ వండర్లా డేంజరస్ ఉన్నాయి. పిల్లలు ఎక్కుతారని పోయినాం కానీ పిల్లలు అయితే అసలు ఎక్కని కూడా ఎక్కలే. నాకే గజ వణికిన రైడ్లు ఎక్కాలి అని అంటే. అయితే ఇది ఫస్ట్ రైడ్ అని చెప్పిన కదా. ఫస్ట్ రైడ్ కి పిల్లలు పెద్దవాళ్ళం అందరం ఎక్కినాము. ఇంకా ఇది ఎక్కిన తర్వాత ఇంకొకళ్ళు ఎక్కాలంటే ఎక్కడని అన్నారు అనమాట. సో ఇక్కడ ఎక్కి దిగిన తర్వాత చిన్న రియాక్షన్ ఏందో గీతకి చెప్తుంది. ఒకసారి విందాను రాలి. సూపర్ గుండె జారినంత పని అయింది. బట్ వర్త్ ఇట్ యార్. సుశీల్ కదా అట్లా ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా చుట్కీ ఆకలి అవుతుందని ఒక కోక్ టీన్ కొనిస్తే ఆమె మెల్లగా అయితే తాకుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదే ఎక్కాలి, రోలర్ కాస్టరే ఎక్కాలి అని పోయి లైన్లో నిల్చున్నాం. ఆ లైన్ కూడా ఘోరంగా ఉందన్నమాట. ఆ లైన్లో నిల్చున్నప్పుడు నార్మల్గా మన ముందు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, ఆ రైడ్లు చూసే మా భవాని కోడలు అయితే డైరెక్ట్ లైన్ల నుంచే జంప్ అయింది. నీకో దండం, నీ వండర్లాకో దండం రా నాయన, నేను ఎక్కను. లైఫ్లో ఒక్కసారి వండర్లా చూసినా కానీ ఇంకే రైడ్ అయితే ఎక్కను. ఎందుకు తెలుసా, ఫస్ట్ రైడ్ ఎక్కింది కదా అప్పటికే ఆమె ఏడ్చింది అనమాట. అందుకే ఇక రోలర్ కాస్టర్ ఎక్కలే, అసలు ఏం ఎక్కలే వండర్లా మొత్తంలో. ఒక ఫస్ట్ రైడ్ తప్ప ఏం ఎక్కలే అనమాట. అంతలా భయపడ్డది. ఒక పిల్లల్ని మాత్రం ప్లే జోన్ లా ఆడిపించింది అంతే. ఇదేదో తేడా కొడుతుంది, భవానక్క కూడా పోయింది అని చెప్పేసి మా మిన్ను కూడా లైన్ల నుంచి జంప్. మా బావ చూడండి చిన్నుని వెళ్తా అంటే నేను రాను అనుకుంటున్నారు అనమాట. నేను పోతాను కానీ నాకు కూడా లోపల గుట్టగుట్ట అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్లలో చూసే ఉన్నాం మనం, మూవీస్లో కానీ రోలర్ కాస్టర్ వీడియోస్లో కానీ చూసే ఉంటాం దాన్ని ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి. తెలిసి పోయి కావాలి అంటే కొద్దిగా భయం అవుతుంది. చూడండి దడికి అంటుంది అని చెప్తున్నా.
టెన్షన్తోనే ఎక్కిన. మరి అంత టెన్షన్తోనే ఎక్కుడు ఎందుకనంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా ఉంది కదా, అదొక పిచ్చితోని వీడియో వస్తుంది కదా, మీకు కూడా షేర్ చేయొచ్చు కదా అన్న పిచ్చితోనే ఎక్కిన. కానీ లేకపోతే అమ్మతోడు అసలు నేను ఎక్కకపోయేదాన్ని. నాకు అంత ఘోరంగా భయమైంది తెలుసా నిజంగా. దగ్గర ఈ రైడ్కి కూడా 2-3 గంటలు అయితే వెయిట్ చేసినాము. వాళ్ళు మన ముందోళ్ళు పోయి అత్త అంటే వాళ్ళని చూసుకుంటా ఆ సౌండ్కి అయితే నాకు ఇంకా భయం అవుతుంది. చూడండి నా ఫేస్లా ఎంత కొట్టొచ్చినట్టు భయం కనబడుతుందో. నిజంగా నన్ను ఎప్పుడు ఇంతగానో భయపడినట్టు మీరు ఎవ్వరు చూసుండరు. కానీ నిజంగా ఘోరంగా ఘోరం భయపడ్డా. ఇంకోసారి వండర్లా అనే పేరు కూడా ఎత్తాను నేనైతే, అంతగానో భయపడ్డా. అసలు ఏ రైడ్ అయినా చిన్నదే కదా అని ఎక్కినా కూడా అది కూడా డేంజరస్గానే అనిపిస్తుంది నాకైతే. రైడ్కి వెయిటింగ్ అయితే టూ మచ్ ఉండే. ఎందుకంటే ప్రతి రైడ్ దగ్గర 2 to 3 hours వెయిటింగే ఉంది. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు వండర్లలో. సమ్మర్ అది కూడా మళ్ళీ మేము వీకెండ్ రావడం వల్ల ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఇంకా లైన్ మామూలుగా లేదా, వెయిట్ చేసి అలసిపోతుంది. సో అదనమాట సంగతి. సమ్మర్ ఒకటి, దాంట్లో వీకెండ్ ఒకటి, 2 కలిసేసరికి పబ్లిక్ అయితే ఫుల్ మంది ఉన్నారనమాట. ఇప్పుడైతే మా టర్న్ అయితే వచ్చింది. సో మేమైతే రైడ్కి వెళ్తున్నా. భయపడే ముఖాన్ని చూసి నవ్వుకోండి. పానాలు అయితే అలిచేతిలో పెట్టుకొని పోయినా. నాకు ఆల్రెడీ స్టార్ట్ కాకముందే చూడండి ఎంత భయపడుతున్నాను. నార్మల్ ఏ ఆడియో క్లిప్స్ యాడ్ చేయకుండా నేనైతే ఇప్పుడు వీడియో పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఇట్లా స్టేట్ పట్టుకోమను అన్నయ్య, అత్తమ్మని ఇట్లా స్టేట్ పట్టుకోమను. ఇట్లా ఈ పాటించి మన ఏం కాదు, ఏం కాదు. ఒక అన్నం మీద తెచ్చుకోండి అద్దరా, ఇది అద్దరా నాయన. ఇగో ఏం కాదు, ఇక్కడ దూరం చూడే ఏం కాదు. అమ్మతోడు అరే అద్దరా. రెడీ వదిలేస్తాడు, రెడీగా ఉండు. ఏం కాదు, నువ్వు ఏ కింద పడ ఊసిపోయి. ఏమవుతుందంటే నిజంగా దాంట్లోకి ఊసి కింద పడత కావచ్చు అనిపిస్తాను. బాగా ఎట్లుండే ఎక్స్పీరియన్స్? అమ్మ తోడు నిజంగా ఎట్లా చల్ల చెమటలు వస్తానే తెలుసా, అనుకుతానే. మీకు నిజంగా కనిపిస్తుందా స్వెట్ అంతా కనిపిస్తుందా? అసలు ఇంత ఘోరంగా ఎప్పుడు భయపడలే కావచ్చు. అసలు నేను ఎంజాయ్ చేయడం కాదు, నా స్టాప్ అంతా కూడా తడిసిపోయింది. కళ్ళు తెరితే పాపం, నేనైతే నిజంగా కళ్ళు తెరితే పాపం ఎక్కుతానే సర్కార్ సర్కార్ అనుకుంటా కూర్చున్నా. చచ్చిపోతారా బతుకుతారా అనిపించి అద్దు
రాదు బావా ఇంకే రైడ్ ఎక్కవాలి ఇక వామిటింగ్ వచ్చాడు. సేమ్ ఫీలింగ్ నాకు కూడా వామిటింగ్ వేసినట్టున్నది. వీడియో కూడా షేక్ అవుతుంది ఎందుకంటే చేతులు అవుతాయి. ఉల్టా పడేటప్పుడు కథ పోయింది పోయింది. వండర్లాలనే పాలం పోయింది. అసలు నీకు ఎట్లా పోతుంది బాబు కొద్దిగా కూడా భయం కలదు కానీ నువ్వు కవర్ చేస్తావు కదా. కవర్ చేస్తాడు. గుండె జారిపోయిందా? నాకు అసలు భయమే అయితే లేదు. ఎప్పుడెప్పుడు ఎగ్జైట్మెంట్ అన్నట్టు కదా. ఎక్కినామన్న ఎగ్జైట్మెంట్ ఉన్నది కాకపోతే అది పల్టీలు కొట్టినప్పుడు కొంచెం ఎందుకో భయం. సో అట్లా 2 రైడ్లు కంప్లీట్ చేసుకునేసరికి 3:30 అట్లా అయిందనమాట. ఇంకా బుక్కడంతా తిన్నామని అక్కడనే ఉన్న చిల్లీస్ రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ అయితే తీసుకున్నాము. కొంతమంది చికెన్ బిర్యానీ, మేము సాటర్డే నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకున్నాము, అదే పన్నీర్ బిర్యానీ తీసుకొని వాటర్ గేమ్స్కి వెళ్దామని ఇంకా డ్రెస్సులు అయితే వేసుకున్నాము. ఇంకా పెద్ద భారీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫుల్ అంటే ఫుల్ కొట్టింది. ఒక్క దగ్గర 1 to 2 hours కొట్టింది అనుకుంటా ఈ వర్షం కూడా. అట్లా కూడా కొద్దిగా అయితే టైం వేస్ట్ అయింది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్నాం కానీ డ్రెస్సులు దాన్ని అంతా యూటిలైజ్ చేయలేదంటే గిందికే అనమాట. ఇక ఒక్క ఐడియా ఏం చేసినామంటే ఇక డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. వాటర్ గేమ్స్లో ఆడాల్సిందే కదా, ఇక వర్షంలోనే పోయి వాటర్ గేమ్స్ ఆడదామని చెప్పేసి ఫోన్లు అన్ని తీసి లాకర్లో అయితే పెట్టేసి ఇంకా అదే డ్రెస్తోని ఇంకా వాటర్ గేమ్స్లోకి పోయి ఆడుకున్నాం అనమాట. ఇంకా వాటర్లో అవి వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయలే ఎందుకంటే వర్షం వల్ల. వాటర్ గేమ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలే ఎందుకంటే వర్షం వల్ల. మేము బాగా ఎంజాయ్ చేసిందంటే వేవ్ పూల్స్ అనమాట. దగ్గర గంటన్నర ఆ వేవ్ పూల్స్ లోనే ఉండి ఇంకా బయటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మిగతా వాటిలో అయితే పార్టిసిపేట్ చేసినాము. వర్షం తగ్గిన తర్వాత వాటర్ గేమ్స్ కి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే వాటర్ గేమ్స్ అనేది 6 వరకే క్లోజ్ అనమాట. మళ్ళీ 6 తర్వాత ఉండదు, వాటర్ గేమ్స్ లోకి ఎంటర్ ఉండదు. అందుకే మేము ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చి వేరే వాటిలో రిమైనింగ్ ఉండే కదా గేమ్స్ అవన్నిట్లలో అయితే పార్టిసిపేట్ చేసినాము. ఇంకా ఇదైతే దీనికోసము ఎన్నో ఫ్లోర్స్ పైకి పోయి అక్కడైతే ట్రై చేసినాము. సింపుల్ గానే అనిపిస్తుంది కానీ అక్కడికి పోయి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఘోరంగా భయం అనిపిస్తుంది. చూస్తే ఏమున్నది కొంచెం బెండ్ అవుతుంది ఇంకంతే కదా అని అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా వండర్లాగా పోయి ట్రై చేయండి. సేమ్ నా లెక్కనే మీరు కూడా భయపడతారు. అక్కడ నుంచి వ్యూ బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీసిన. మొత్తం కంప్లీట్ వండర్లా అయితే కనిపిస్తుంది. సో వండర్లా టికెట్ వచ్చేసి ఎంత అంటే మొన్నటి వరకు 10th యానివర్సరీ సందర్భంగా June 11th వరకు అయితే ఆఫర్ నడిచింది అనమాట. యాక్చువల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2100 మనకి ఆఫర్ లా జస్ట్ ఫర్ 1500 రూపీస్ కి అయితే వచ్చింది. పర్ హెడ్ 1500 అనమాట. పిల్లలకు పెద్దవాళ్ళకనే తేడా ఏం లేకుండా అందరికి 1500. కాకపోతే ఏంటంటే 85 సెంటీమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్ లేదనమాట. అంటే చుట్కీ కంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి టికెట్ అయితే లేదు. మళ్ళీ ఏ గేమ్స్ లో కూడా ఎంట్రీ అనేది లేదనమాట. సో మీ పిల్లల్ని వండర్లా తీసుకెళ్లే ముందు 85 సెంటీమీటర్స్ బిలో ఉన్నారా ఎబో ఉన్నారా అన్న దాన్ని బట్టి టికెట్ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటది. పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెంట్ చార్జెస్ అయితే లేవు, అందరికి సేమ్ అనమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 1500 ఓన్లీ మనం ఆన్లైన్ బుకింగ్స్ అంటే వండర్లా వెబ్సైట్ లో బుక్ చేసుకుంటేనే 1500 అయితే చార్జ్ చేస్తున్నారు. అదే మనం లైవ్ లో వండర్లాకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుంటే 1800 పడుతుంది అనమాట. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి 300 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో అది మాత్రం చూసుకోండి. అది కూడా ఎప్పుడు మొన్నటి వరకే, మేబీ ఇప్పుడు ఆఫర్ అయితే అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు యాజ్ యూజువల్ 2100 ఉండొచ్చు మేబీ, నాకైతే అంత ఐడియా లేదు. ఈ ఒక్క టికెట్ తీసుకుంటే చాలు వండర్లా లోపల మనం ఏ రైడ్స్ అయినా ఎక్కచ్చు. మళ్ళీ సపరేట్ చార్జెస్ అయితే ఏమి ఉండవు. ఒక ఫుడ్ కి మాత్రం మళ్ళీ మనం పే చేసుకోవాలి, ఇంకా మిగతా అన్ని ఫ్రీ. నాకు తెలిసి ఈ వండర్లా రైడ్లన్నీ మనుషులు కనిపెట్టలే, రాక్షసులు కనిపెట్టిల్లు. ఎంతో ఘోరంగా ఉన్నో చూడండి. ఇదైతే నేను ఎక్కడే నయమైంది అనుకున్నా మనసులా. రోలర్ కాస్టర్ దెబ్బకి రాజుబావ నేనైతే ఏం ఎక్కలే. కొన్ని ఎక్కువ పార్టిసిపేట్ చేసిందంటే గీతక్క ఉన్న సంతే అయితే కొంచెం అన్నిట్లలో ఎక్కిళ్ళు. చూడండి ఎట్లా తిప్పుడే తిప్పుడు అది మనుషుల ఉంటామా పోతామా అనేది అస్సలు అర్థం కాలే. అందుకే ఇవి రాక్షసులు కనిపెట్టలు కావచ్చు. మాక్సిమం వండర్లా మొత్తం అంతే డేంజరస్గా ఉన్నాయి రైడ్స్ అయితే. వామ్మో ఘోరం. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి, రోలర్ కాస్టర్ కంటే ఘోరంగా అనిపించింది చూస్తా. అంటే తిప్పుడు మా బావ అయితే నవ్వుతో మొత్తం కవర్ చేస్తాడు భయాన్ని.
పైసలు కట్టలేదా 1500 అని మా బావ చూడండి ఎట్లా దొబ్బకుండా తీసుకోపోతాండో. ఇదేదో చిన్నపిల్లల ఆట ఆక్టోపస్ ఏమున్నది అట్లా జంపింగ్ చేస్తుంది అంజలి అని తీసుకొని ఊసబెట్టిండు మా బావ. వాము అది చూస్తే ఆకాశంలోకి ఎగురుతాను చూడండి. చూడండి మెల్ల 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 స్పీడ్ పెంచుతాను. నేను దానికే ఓ ఓ అని అరుసుడు సరిపోతుంది చూడండి. సీటు బెల్ట్ పెట్టుకోకుండా రాడ్ని పట్టుకోకపోతే మాత్రం పోయి ఎక్కడనో పడతాం ఎగిరి అని అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఘోరంగా ఉన్నాయి. చూస్తే సింపులే కానీ ఎక్కుతేనే హారబుల్. వీళ్ళందరూ నటిస్తారా జీవిస్తారా తెలుస్తలేదు. పైకి చూడాలి, భయం అయితే పైకి చూడాలి, కిందికి చూడాలి. ఏమో వండర్లానే ఏమో అన్న సాగు కట్టాను అన్ని భయం అవుతాను. ఆల్రెడీ భయం వచ్చింది కాబట్టి ఏ రైడ్ ఎక్కినా అంతే భయం ఏంటనమాట. రాజు బావ నేనైతే వండర్లా మొత్తంలో ఫుల్ భయపడ్డాము. యాక్చువల్గా ఈ వాటర్ మధ్యలో నుంచి వచ్చే ట్రైన్ కూడా ఎక్కుదామని అనుకున్నాం కానీ అక్కడ కూడా ఫుల్ లైన్ ఉండే. ఇక వెయిటింగ్ అద్దరా బాబు అని చెప్పేసి ఎక్కలే. గీతక్కను సంతు ఈ డైనోసార్ ఎక్కుతాం అన్నారు కానీ మీరు మనుషులా రాక్షసులా అని చెప్పేసి ఎక్కనియలే అనమాట. అది కూడా ఘోరంగా ఉంది అసలు. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇట్లా రెయిన్బో లాగా తిరుగుతుంది చూడండి. అదైతే ఎక్కినాము, కొంచెం ఎంజాయ్ చేసినాం ఇదైతే. ఎందుకంటే సింపుల్గా ఉంది కాబట్టి ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసినాము. భవానీ అక్కడ ఫస్ట్ రైడ్ ఎక్కింది కదా, మళ్ళీ లాస్ట్లో ఈ రైడ్ ఎక్కింది అనమాట. అది కూడా సింపుల్గా ఉంది. రా అని గుంజుకోపోతే ఎక్కింది కానీ అక్కడ సీట్నే పట్టుకొని అంటే స్ట్రక్ అయిపోయింది చూడండి. చుట్కీని కూడా చిన్న చిన్న సింపుల్ గేమ్స్లలో అయితే ఎక్కించినాము. అలా చిన్న పక్కన కూర్చొని కొద్దిసేపు అయితే ఆ కప్స్లలో అయితే తిరిగింది. చుట్కీ బాగా ఎంజాయ్ చేసిందంటే వర్షంలో అయినా ఆ వేవ్ పూల్స్ ఉంటాయి కదా, అలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. దగ్గర 1 అవర్ 1.5 అవర్ వరకు అందులోనే ఉన్నాము. మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. చుట్కీ అయితే అది బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వేరే అంటే ఆమె ఎక్కదు అనుకోండి. ఎంతైనా పిల్లలకి వాటర్ గేమ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి చుట్కీ కూడా అదే అయితే ఎంజాయ్ చేసింది. సో దాని తర్వాత ఇంకో డేంజరస్ రైడ్ చేయడానికి అయితే మా బాబాయ్ అండ్ గీత అయితే రెడీగా పోయిల్లనమాట. ఇదైతే ఇంకా హారబుల్ ఉన్నది. పోయి ఆకాశాన్ని అంటుకున్నారు అన్నట్టే అనిపిస్తుంది మా కింద నుంచి చూస్తే. చూసిలా అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో. మ్యాక్సిమం మేమైతే డేర్ చేస్తాను. నేనైనా మొన్న ఎక్కిన కానీ భవాన్ అయితే ఒక్కటే ఎక్కింది. పిల్లల్ని ఎక్కించుకుంటాను నేను ప్రస్తుతానికి. ఇంకా కొన్ని రైడ్స్ ఎక్కినాం కానీ అవి వీడియో అయితే క్యాప్చర్ చేయలే. ఎంతైనా అన్నీ అయితే కవర్ చేయలే ఒకరోజు. ఒక రీజన్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల. ఎంతైనా వండర్లో ఒక్క రోజులో ఆ 50+ రైడ్స్ అయితే కవర్ చేయలేము. ఒక 3D షో అయితే చూసినాము, అక్కడ కూడా రికార్డ్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఏదో మన ప్లానెట్ది షో ఉంటే చూసిలా, అది ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం ట్రెండ్ అవుతుంది. అది చూద్దామని వచ్చేసరికి అక్కడ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల షో రన్ అవుతలేదు అని చెప్పేసి అన్నారనమాట. అట్లా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనమాట. సో మీరు మాత్రం ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. ఫుల్ పబ్లిక్ ఉన్న టైంలో కాకుండా కొంచెం వర్కింగ్ డేస్ హాలిడేస్ లేనప్పుడు లీవ్ పెట్టుకొని అయినా పోండి. కానీ అంత డబ్బులు పెట్టినందుకు పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మనం అన్నీ అయితే ఎంజాయ్ చేయలేము. నా ఈ వీడియో చూడడం వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బాయ్.